సభా సరస్వతికి నమస్కారం. గౌరవనీయులు సభాధ్యక్షులు ముందు రెడ్డి, తర్వాత రెడ్డి, వైరెడ్డి, మల్లారెడ్డి. అక్షరాలతో కలిసాము ఆదర్శలు, అక్షరాలతో కలిసాము ఆదర్శలు, ఆనందంగా ఉన్నాము ఈ భూమిలో. అందరినీ కలిపింది ఆదర్శ, అందరినీ కలిపింది ఆదర్శ, అవరిలో నిలిపింది ఒక మనిషిగా. విద్యతో పాటు వినయంతో పాటు విలువలను పెంచే ఆదర్శం మనకు ఆదర్శం, ఎప్పుడైనా ఆదర్శం. మనము పదవికి నిదర్శనం. అది చెప్పేది ఒక విద్యాలయం. ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని భూములున్నా, ఎంత ధనమున్నా, ఏమున్నా కూడా చివరికి మనము నిలిపేది ఒక మాట, మన క్రమశిక్షణ, మనము నడిచే నడక. అది నేర్పింది ఆదర్శం. అందుకే ఆదర్శ గురుకులంలో చదివినటువంటి విద్యార్థులు చాలా మంది జీవితంలో స్థిరపడిపోయినారు, జీవితంలో నిలిచిన అంత గొప్పనైనది ఆదర్శం. అప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 2000 3000 సంవత్సరానికి ఇచ్చి మనం నేర్చుకున్నాము చదువు. ఇప్పుడు 50,000 పెట్టినా కూడా తెలుగు గురుకులాలు లేవు. ఇంగ్లీష్ అని పోతున్నారు, ఎగిలిస్తున్నారు, ఇంగ్లీష్ అని వెళ్తున్నారు, ఎగిలిస్తున్నారు, తెలుగును మరిచారు, తెలివి తక్కువగా నిలుస్తున్నారు. తెలుగును మరిచారు, తెలుగు తక్కువ వారై నిలిచారు ఈ భూమిలో. మాతృభాష, కమ్మనైన భాష, తీయనైన భాష, తేనె తెలుగులకు భాష మన తెలుగు భాష. తెలుగు భాషలో చదివి బూర వెంకటేశం గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒక వీసీగా నిలబడ్డారు. ఐఏఎస్ బుర్ర వెంకటేశం గారు తెలుగు రెసిడెన్షియల్ గురుకులం సర్వేలో చదివారు. రెసిడెన్షియల్ గురుకులంలో చదివిన వాడు, అంటే గురుకులంలో చదివిన విద్యార్థి గుణపాఠంగా నిలుస్తాడు, పదుగురికి గుణము నేర్పుతాడు, అంత గొప్పనైన వ్యక్తిగా తయారవుతాడు. నేను మోతే రాజ్ కుమార్, నేను కొన్ని పుస్తకాలు రాశాను. నా కలం పేరు చిట్టిరాణి. నేను ఇప్పుడు షాయంపేట్ గురుకులంలో గ్రేడ్ 1 ప్రిన్సిపాల్గా పనిచేస్తూ ఉన్నాను. గురుకులంలో ఉన్నటువంటి సమయపాలన, ఆదర్శాలో ఉన్నటువంటి సమయపాలన మాది ఒకటే రకంగా ఉంది. నిజానికి నేను గురుకులంలో మొదట పనిచేశాను, గురుకులంలోనే చేరాను, గురుకులంలో పిల్లలకే విద్యను అభ్యసింప చేస్తూ ఉన్నాను. అది నాకు గురుకులం ఒక బాట వేసి, నేను మాట్లాడే మాట నాకు నేర్పింది ఆ చోట నేను మర్చిపోలేను. ఏ చోట నా బ్రతుకుకి పూల బాట వేసింది ఆదర్శ మాట. ఇది నా జీవితానికి ఒక పూల బాట. అంత గొప్పనైనటువంటి మీరందరూ ఇలా ఉన్నారంటే, మీ ముఖంలో ఒక చిరునవ్వు చిందిస్తుంది అంటే అది అక్షరం, అది నేర్పింది ఆదర్శం. అక్షరాలు లేకుంటే నేడు ఈ సమాజంలో నిలవలేదు. గురుకులంలో వచ్చినటువంటి విద్యార్థి ఈ రోజులలో ఎట్లా ఉందంటే, చదవకుంటే సారు కొడతాడు, ఇంటికి పోతే తండ్రి కొడతాడు, మధ్యలో నేను ఏం చేయాలని వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఒక పేరెంట్ వచ్చి, ఏమయ్యా నీ కొడుకు వస్తున్నాడంటే ఏం చేయాలి సార్, వాడు చెప్పినట్టే మేము వినవలసి వస్తుంది. మరి టీచర్గా మేమేం చేయాలి, మీరే చెప్పాలి సార్. మనం ఏమని చెప్తాము, ఎంతకని చెప్తాము, ఎలా చెప్తాము. ఒక విద్యార్థిని తీసుకొస్తే ఇంటి దగ్గర తండ్రి భయం లేదు, స్కూల్లో సారు భయం లేదు, నీకు చదివేట్లా వస్తుంది. కానీ ఆ రోజులు మీరు చదువుకున్న రోజుల్లో సార్ అంటే భయపడేది,
సార్ వచ్చి పద్యం ఎక్కడ అడుగుతాడో, పాఠం ఎక్కడ అడుగుతాడో, ఏ జవాబు అడుగుతాడో, ఏమి చెప్పకుంటే ఏమంటాడో మా నాయనకు చెప్పి ఎన్ని మాటలు అనిపిస్తాడో, నేను ఇంటికి పోతే మా నాన్న నాకు అన్నం పెడతాడో పెట్టడో, ఇంటికి రానిస్తాడో రానియడో అని మీరు భయపడి చదివి ఈరోజు ఈ స్థాయిలో ఈ చీరల మీద కూర్చున్నారంటే అది మనకి ఇచ్చినటువంటి వరం ఒకటే, ఆదర్శ గురుకులం. అంత గొప్పమైనటువంటి ఆదర్శ గురుకులంలో చదివారు మీరు, 10 మందికి ఆదర్శంగా నిలిచారు. మీ పిల్లలను కూడా ఆ విధంగా చేసి జీవితంలో ఒక మంచి గమ్యానికి చేర్పించాలని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా అది వచ్చిందా పాట? ఒక పాట ఒకటి, అక్షరానికి అక్షరము, మాటకు మాట, ఆటకు ఆట, పాటకు పాట నేర్పేది గురుకులం. గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళినట్లయితే అక్కడ ఆటలు ఉండవు, పాటలు ఉండవు, చదవమంటారు వెళ్ళి. ఒక రెసిడెన్షియల్ పాఠశాలల్లోనే ఇవి అన్ని నేర్పడం జరుగుతూ ఉంటుంది. ఇటు రాజిరెడ్డి సార్ గారు, అటు మల్లారెడ్డి సార్ గారు, అనితా మేడం గారు, లక్ష్మీకాంతం సారు మాకు చుట్టాలే అవుతారు. వారి బావ రవీంద్ర సార్ వల్ల నేను ఆదర్శకు వచ్చాను. నేను ఆదర్శలో 1996లో మా ఈ ఎంఏ తెలుగు ఇంకా ఎగ్జామ్స్ కాలేదు. ఎగ్జామ్స్ రాసే ముందు, సార్ నా ఎగ్జామ్స్ కాలేదు, మీ రూమ్లో కూర్చొని నేను చదువుకొని ఎగ్జామ్స్ రాస్తానంటే వాళ్ళ ఆఫీస్ రూమ్ ఇచ్చారు. నేను వాళ్ళ సోఫా సెట్లో చదువుకొని 11 గంటల దాకా చదువుకొని పడుకొని తెల్లవారి 4 గంటలకు లేచి చదువుకున్నాను. సార్ వాళ్ళకి గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం గుర్తుంది. అలా చదువుకొని నేను 96లో కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాను. అంటే ఆ యొక్క స్తోమత, ఆ యొక్క నైపుణ్యం ఇచ్చింది నాకు ఒక ఆదర్శం. ఎంతో మందికి ఆదర్శమై నిలిచింది. కొంతమందికే కాదు, దేశంలో చాలా మందికి. ఒక్క నిమిషం, నేను ఒక పాట పాడాలని చూస్తున్నా. మీద అందరి గురుకులం మీద కూడా ఈ విధంగా చేస్తూ మరి మీరు కూడా మీ యొక్క జీవితంలో సౌండ్ ఆదర్శమై నిలిచెనిప్పుడు, ఆదర్శమై నిలిచెనిప్పుడు అవనిలోనా గురుకులమునందు చదివిన విద్యార్థులంతా కలిసి మెలిసి నీ చోట నిపుడు చేయు కార్యముల్ మనసుదా ఆదర్శ గురుకులము నిలిచే ప్రథమమై. మీ మోమునందున చిరునవ్వే చింతలు బాబు, మీ మాటల్లో నీ మమకారం మనసును మార్చు, నీ మాటల్లో నీ మాటలే నీ కన్నీళ్ళే చిరుజల్లయి ఆటల్లో మమ్మాటయి తడిపేస్తున్నాయి. ఆదర్శ గురుకులం మనల్లో కలిపే ఈ చోట, ఆదర్శ గురుకులము మనలను కలిపే ఈ చోట.
రెడ్డి సార్లు అంతా కలిసి చెప్పిన పాటలన్నీ మదిలో మెదిలే ఈ క్షణమున మురుసే మనసు ఏ జన్మల పుణ్య పదము కలిసినాము ఈ చోట ఇప్పుడు మనసే మాటలు పలికే లేడు పాటలతోనే కవ్వించి కాకులనందరి కలిపి లాభించ ఆదర్శ గురుకులము ఎంతో అందమై తెలిసేను. చెప్పడు 1994-95 బ్యాచ్మెంట్స్ వచ్చి చట కలిసేలు చూడు మదిలో మెదిలే మాటలన్నీ ఎవరు చూసిన ఎక్కడ చూసిన మోమునందు చిరునవ్వు ఎంతట చూసి మనసు నందు మెదిలేని పొడి చోట ఆదర్శ గురుకులము నా మదిలో మెదిలేని పూట ఆదర్శ గురుకులము నా మదిలో మెదిలే ఈ పూట. దిల్లు ఉండాలి, మనసు ఉండాలి, మార్గం అదే దొరుకుతూ ఉంటుంది. చెయ్యాలనేటువంటి ఆలోచన ఒకరైతే ఏర్పాటు చేయడానికి పిలవాలనేటువంటి ఆలోచన చాలా గొప్పది. పిలిస్తే రావడం చాలా తేలిక, పిలవడానికి దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో చూడండి. వంటలు వండాలంటే కొన్ని గంటలు కావాలి, దాన్ని రుచి చూడాలంటే ఒక క్షణం చాలు. కానీ దాని వెనుక ఎంత శ్రమ దాగి. మీ యొక్క చిన్న మొక్కను ఇంత పెంచి పెద్ద చేయాలంటే ఆ అక్షరాలతో మేము ఎంత బాధపడ్డాము, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాము, మీ మనసు మార్చడానికి మేము ఎంతో బాధపడ్డాము. మిమ్మల్ని మాట అన్నప్పుడు మీరు బాధపడవచ్చు, అన్న తర్వాత మేము బాధపడ్డాం. 1000 పెట్టి 1000 రూపాయలు కొన్ని 1000 పెట్టి బంగారం కొన్నా కూడా కమ్మరివాడు కంసాలివాడు కొలిమిలో వేసి ఎర్రగా కాల్చి సుత్తతో కొడితేనే మెడలో వేసుకునే ఆభరణం తయారవుతుంది.